హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇవాళ రేపటికి అనాలిసిస్ బ్యాంక్ నిఫ్టీ చేద్దాం ఫ్రెండ్స్. వాల్యూ ఏరియా నిన్న డౌన్లో షిఫ్ట్ అయిందని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఓపెనింగ్ అవుట్ సైడ్ అయింది. మ్యాక్సిమం ఇంకా డే లో దాకా, మ్యాక్సిమం వాల్యూ ఏరియా లో దాకా కూడా రాకుండా ఇక్కడే మార్కెట్ కాల్ ఇంకా చాలా దూరంగా ఓపెన్ అయ్యి మ్యాక్సిమం మార్కెట్ ఇక్కడే ఉంది ఫ్రెండ్స్. ఓపెన్ అయ్యే దగ్గరికి కూడా రాకుండా ఇక్కడే మనకి వాల్యూ ఏరియా లో లో కింద ప్లస్ డే లో పైన, అంటే ఈ రేంజ్లో ఓపెన్ అయింది కదా ఫ్రెండ్స్. ఒక నిమిషం ఆగండి ఫ్రెండ్స్, పెన్ ఓపెన్ చేస్తాను. ఓకే ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ ఓపెన్ అయిందంటే చూడండి ఇప్పుడు ఎక్కడ క్లోజ్ అయింది. వాల్యూ ఏరియా లో కింద. ఇది వాల్యూ ఏరియా లో కింద క్లోజ్ అయిందంటే అర్థం ఏంటి అంటే సెల్లర్స్ ఇంకా ఇంట్రెస్ట్గా ఉన్నారు, ఇంకా డౌన్ ట్రెండ్కి. ఇక్కడ క్లోజ్ అవ్వలేదు కాబట్టి ఇంకా అంత మార్కెట్ మీద పాజిటివ్ ఎవరికి లేదు. మ్యాక్సిమం నెగిటివ్. అదే జియో జియో పొలిటికల్ ఇష్యూ వల్ల, జియో వార్స్ ఇష్యూ వల్ల ఇంకా భయం ఉందన్నమాట. అందుకనే మనకి ఇక్కడ క్లోజ్ అయింది కాబట్టి మ్యాక్సిమం రేపు పొద్దున్న ఓపెనింగ్ ఇక్కడ అయితే ఫ్రెండ్స్, ఇక్కడ కొంచెం కన్సల్టేషన్ అయ్యి నేరో 1 అవర్ నేరో రేంజ్ ఏర్పడి అటు సైడ్ బ్రేక్ ఇస్తుంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఇటు సైడ్ ఇస్తే డౌన్ ట్రెండ్ అవుతుంది. ఒకవేళ ఇటు టాప్ సైడ్ బ్రేక్ ఇస్తే డే హై దాకా వచ్చి డే హైకి టచ్ ఆగుతుంది. డే హై ఇవాళ బ్రేక్ ఇవ్వదాం, రేపు బ్రేక్ ఇవ్వదు ఫ్రెండ్స్. ఎందుకంటే రేపు ఎక్స్పైరీ. అదొకటి వాల్యూ ఏరియా ఎక్స్పెండేషన్ వైడ్గా ఉంది, నేరో కూడా లేదు. అదొకటి వాల్యూ ఏరియా షిఫ్టింగ్ కూడా చాలా దూరంగా అయింది డౌన్ సైడ్. ఇవన్నీ అర్థం చేసుకుంటే రేపు పొద్దున్న మ్యాక్సిమము ఈ దీ వాల్యూ ఏరియాలో మధ్యలో ఓపెన్ అయితే మట్టుకి మ్యాక్సిమం రేంజ్ బౌండ్ అండ్ సైడ్ వేస్ డే ఉంటుంది ఫ్రెండ్స్. ఒకవేళ ఈ రేంజ్లో ఓపెన్ అయితే మ్యాక్సిమము కొంచెం డికే ప్రీమియస్ అన్ని డికే అయిన తర్వాత మ్యాక్సిమం డౌన్ సైడ్కి కొంచెం అవకాశం ఉంది. డౌన్ సైడ్కి ఒకవేళ కాదు కూడదని రేపు పొద్దున్న మన అంచనాలన్నీ తలకింది చేసి ఈ వాల్యూ ఏరియా పైన ఈ డే హై మధ్యలో ఓపెన్ అయితే ఇక్కడ ఈ నేరో రేంజ్లో 1 అవర్ మార్కెట్ ఉండి ఇటు డే హై బ్రేక్ ఇచ్చితే మ్యాక్సిమము ఎస్టర్డే అదే శుక్రవారం డే హై ఉంది కదండి, అక్కడ దాకా రావచ్చు మార్కెట్. మ్యాక్సిమము అక్కడ దాకా వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ మ్యాక్సిమం నాకు తెలిసి రేపు వాల్యూ ఏరియా వాల్యూ ఏరియా లో కింద వాల్యూ ఏరియా కింద క్లోజ్ అయింది కాబట్టి మ్యాక్సిమం సెల్లర్స్ అందరూ స్ట్రాంగ్గా ఉన్నారు. పిఓసి కింద కూడా క్లోజ్ అయింది. రేపు పొద్దున్న చూద్దాం ఫ్రెండ్స్ ఓపెనింగ్ని బట్టి. ప్లస్ ఇప్పుడు నిఫ్టీ కూడా చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ కూడా అలాగే ఉంది ఫ్రెండ్స్. వాల్యూ ఏరియా షిఫ్టింగ్ చాలా లాంగ్. ఇక్కడ చూడండి, ఇక్కడ 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 వాల్యూ ఏరియా ఫ్రైడేది, కానీ చూడండి ఎంత దూరంగా షిఫ్ట్ అయిందో. డౌన్ సైడ్కి షిఫ్ట్ అయింది. ప్లస్ క్లోజింగ్ కూడా వాల్యూ ఏరియా కింద ఇచ్చింది. అంటే మ్యాక్సిమం సెల్లర్స్ చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఒకవేళ రేపు ఓపెనింగ్ ఈ రేంజ్లో ఓపెన్ అయ్యి ఇక్కడ ఓపెన్ అయితే కొంచెం పైకి ఈ లైన్లు టచ్ చేసి ఆర్డర్ ఫ్లో కన్ఫర్మేషన్ తీసుకుని డౌన్ ట్రెండ్ వెళ్ళొచ్చు. మ్యాక్సిమం డౌన్ ట్రెండ్ వెళ్ళొచ్చు ఇక్కడ ఓపెన్ అయితే. ఈ మధ్యలో ఓపెన్ అయితే మటుకు మ్యాక్సిమం సైడ్ వేస్ టు రేంజ్ బౌండ్. ఇక్కడ ఓపెన్ అయితే మట్టుకి ఇక్కడ ఓపెన్ అయ్యి వాల్యూ ఏరియా పైన ఓపెన్ అయ్యి ఈ డే హై బ్రేక్ ఇస్తే మట్టుకి మంచి ర్యాలీ వరకు ఇక్కడ వరకు చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ వరకు నిన్నటి శుక్రవారం వాల్యూ ఏరియా హై, డే హై దాకా మంచి ర్యాలీ చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఏదేమైనప్పటికీ రేపు ఓపెనింగ్ని బట్టి చాలా కీ రోల్ ప్రవేశిస్తుంది మార్కెట్. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ అయితే వాల్యూ ఏరియా డౌన్ సైడ్కి షిఫ్ట్ అయింది కాబట్టి ఇంక నేను డౌన్ ట్రెండ్ అని చూసుకుంటున్నాను. ఇలాంటి మార్కెట్ అనాలిసిస్ ఇవన్నీ ఆర్డర్ ఫ్లో కన్ఫర్మేషను, ఆర్డర్ ఫ్లో ఇంబ్యాలెన్స్ ట్రేడింగ్ స్ట్రాటజీ, డెల్టా ఎలా చూడాలి, కుములేటివ్ డెల్టా ఏంటి, కాట్ హై కాట్ లో ఏంటి, మ్యాక్స్ డెల్టా ఏంటి, మినిమం డెల్టా ఏంటి, ఇవన్నీ నేను వీడియోలు చేయాలంటే నా ఛానల్ అందరికీ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నో చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ అయితే ప్రాఫిట్స్
రూ. 547 వచ్చింది ఫ్రెండ్స్. రేపు కూడా అలాగా మంచి కన్ఫర్మేషన్ ట్రేడ్‌లో వస్తే తీసుకొని మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. అంటిల్ బాయ్ బాయ్.